ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 అభివృద్ధి కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు పరుస్తున్న విషయం విదితమే. లబ్ధిదారులకు అందించేందుకు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని అనంతారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసాకు అర్హులైన వారికి పట్టాలను అందజేశారు. గ్రామంలో రైతు భరోసాకు 350 మంది, ఆత్మీయ భరోసాకు 16 మంది, రేషన్ కార్డులకు 43 మంది, ఇందిరమ్మ ఇండ్లకు 86 మందిని ఎంపిక చేశారు. గ్రామస్తులు 10 సంవత్సరాల తర్వాత ఒకేసారి ఇంతమందికి అభివృద్ధి కార్యక్రమాలు అందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు గ్రామస్తులు సన్మానం చేశారు. టపాసులు పేల్చుతూ, నాయకులపై పూలు చల్లుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి, తహసీల్దార్ స్వాతిబిందు, ఏవో దీపక్ ఆనంద్, ఎస్ఐ రవి, కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి, మంకీలాల్, ఉసికల వెంకటేశ్వర్లు, కుర్సం రమేష్లు పాల్గొన్నారు. మంచి సక్సెస్ఫుల్ వ్యవసాయ శాఖ మీకు 4 కోట్లు ఇచ్చారు. మరి జాగ్రత్త. 4 కోట్లు ఇల్లు లేదు నాకు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నాకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామం జుల్లూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు రాలేదు. ఈ సంవత్సరం రేషన్ కార్డు వచ్చింది. అలాగే నాతో పాటు 20 మంది దాకా రేషన్ కార్డులు వచ్చినాయి. రేషన్ కార్డు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు.